సీత, నాకు సపోర్ట్ చేసినట్టే చేసి నీ మరిదికి నిశ్చితార్థం చేస్తావా? మనం మొదలుపెట్టిన చదరంగంలో నా ఎత్తుకు నువ్వు పై ఎత్తు మాత్రమే వేశావు. చెప్పెట్టి ఆ ఆటని నేను ముగిస్తాను. అదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. నిన్నేందన్నావు? నా పెళ్లికి నువ్వు చెక్ పెట్టినవా? నా పొగరికి నువ్వు బహుమతిచ్చినవా? సీతకిచ్చిన షాక్ కి గింగిరా తిరిగి పడినవులే. ఏంటి ఓవర్ చేస్తున్నావు? నీకు తాంబూలాలు మాత్రమే మార్చుకున్నారు, పెళ్లి కాలేదు. గిది ఎట్లయిందో గది కూడా గట్లనే అవుతుందిలే. ఎందుకు ఇప్పటి సంది నా పెళ్ళెట్లా పల్లా అని సోచాయిస్తున్నావా? నీతోని కాదులే. ఎగిరెగిరి పడినాకు ఎంగిలాకైందట. ఇప్పుడు ఇంట్లోంచి బయట పడలేదని మిడిసి పడకు. నేనుండగా ఈ ఇంట్లో ఉండవు. ఉట్టికెగరలేనమ్మా, అదిగో ఆ ఆకాశానికి ఎగురుతానందంట నీ అసోడిదే. ఇప్పుడేం పీకలేదు గాని ఎప్పుడో పీకుతుందంట. రామరాజు గారి చిన్న మరదలిగా నాకు రాజముద్ర పడిపోయింది. పోతే గీతే ఇంట్లోకెళ్ళి నువ్వే పోతావు. నాకెందుకు ఆగతి పడుతుంది? నేను రామరాజు గారి రెండో భార్యని. నన్ను ఎవ్వడు ఇక్కడి నుంచి కదిలించలేడు. అగో నువ్వే చెప్పినావు కదా బావగారి రెండో భార్యనని. ఇదొక్కటి చాలు. రెండో భార్యనని నువ్వు చెప్పుడు కాదు, బావగారు ఒప్పుకుంటూ కూడా కాదు. బరాబర్ సాక్ష్యం కావాలి. అది తెచ్చడు నీతోటి కాదులే గాని. అంటే ఏంటన్నట్టు? మేమందరం కలిసి ఇంట్లోకెళ్ళి నిన్ను బగాయించడు తప్పదన్నట్టు. ఏయ్ చుప్. కరీంనగర్ లో పెద్ద పెద్ద దాదాగిర్లకే నేను పరేషాన్ కాలేదు. నీ తాట చెప్పులకు నేనైతనా? నీకు ముందుగానే చెప్పిన నాతో పెట్టుకుంటే నీ సీటు సిరిగిపోద్ది అని. ఏంది గుడ్లప్పగించి చూస్తున్నావు? గుడ్లలో పొడుస్తా బిడ్డ. నా తానా చుప్ చాప్గా ఉండు, సమజైందా? నాతో పెట్టుకుంటే ఏమవుతుందో నీకు తొందరలోనే చూపిస్తానే. ఏంటండి, ఇంకా నిద్రపోలేదా? నిద్ర పట్టట్లే సీత. ఏమైందండి? ఏదైనా సమస్య? నా మనసులో ఉన్న భావన, బాధో సంతోషమో కూడా అర్థం కావట్లేదు సీత. అదేంటండి, ఎందుకంత కన్ఫ్యూజన్? నేను ప్రవర్తిస్తున్న తీరుకి బాధపడాలో, నువ్వు తీసుకుంటున్న బాధ్యతకి సంతోషపడాలో తెలియట్లేదు. ఏదేమైనా నేను మాత్రం నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి సీత. భలేవారే, మనలో మనకి థ్యాంక్స్ ఏంటండి? అసలు నేనేం చేశానని? ఎంతో చేసి ఏమీ చేయనట్టు సింపుల్గా ఉండటం నీ గొప్పతనం సీత. నా తమ్ముళ్ళు శంకర్ శ్రవణ్లకి తల్లిలా పూనుకుని వాళ్ళ పెళ్ళిళ్ళు చేశావు. ప్రస్తుతం నాకేంటో నేనే అర్థం కాని సందిగ్ధంలో ఉంటే నా నీ ప్రేమని పసిగట్టి చిట్టితో పెళ్లి కొప్పించి నిశ్చితార్థం చేయించావు. తమ స్వార్థం తప్ప కుటుంబం బాగోగులు అస్సలు పట్టించుకొని చాలామంది ఆడవాళ్ళు ఉన్న ఈ రోజుల్లో నేను బాధ పెడుతున్నా ఊర్చుకుని, కష్టాలు ఎదురైనా దాటుకుని ఈ ఇంటి గౌరవాన్ని మర్యాదని కాపాడుతున్న నువ్వు నాకు భారీగా దొరకటం అదే నీకు వేదనగా మిగిలిపోతుంది. మనం సమస్యలు తీర్చుకోలేకపోతేనో, మన అనుకునే వాళ్ళకి కారణం చెప్పుకోవడానికి భయపడితేనో, చేతకానితనంతో కారణాలు వెతికి తప్పించుకోవాలని చూస్తాం. భయపడితే నిజం చచ్చిపోతుంది.
నిజం చెప్తే సమస్య సమాధవుతుంది. ఏదైనా మనం తీసుకునే నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. ప్లీజ్ సీత, మనకు కమ్ముకున్న చీకట్లు తొలగిపోయి వెలుగు రావాలని నేను కోరుకుంటున్నాను. ఇదేంటండి ఈ టైంలో కరెంటు పోయింది? క్యాండిల్ వెలిగించుకుని వస్తానుండండి. నేను వస్తాను పద సీత. హ్యాపీ బర్త్డే వదినా. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అక్క. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అక్క. హ్యాపీ బర్త్డే అక్క. హ్యాపీ బర్త్డే వదినా. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఏంటి గొడవ? ఏంటి హడావిడి? మా సీతక్క పుట్టినరోజు. నీకు అసలు దమాకుందా? సీతక్క పుట్టినరోజు అంటే హ్యాపీ బర్త్డే చెప్పకుండా అట్లా గుడ్ల పగించుకొని గుడ్ల గుబలకే చూస్తావేంది? మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అక్క. మనస్ఫూర్తిగా చెప్పావా, మనసులో ఏదో ఒకటి పెట్టుకుని చెప్పావా? అలా ఎందుకు చెప్తాను? ఇగో శలే, నీ పుట్టినరోజుకి రేపు జబర్దస్త్ హంగామా చేయాలి. ఎందుకన్నయ్య హడావిడి చేయడం? సింపుల్గానే ఉందాం. అదేం కుదరదు వదినా. ఫుల్గా ఎంజాయ్ చేయాల్సిందే. నానిగాడు పెళ్లి కుదిరింది, రేపు నీ పుట్టినరోజు, రెండు కలిపి పెద్ద పార్టీ. అంతే. అరే, నాని సిగ్గుపడుతున్నాడు. అరే, అరే. స్వామి, నా ప్రతి పుట్టినరోజుకి చాలా వరకు సంతోషంగానే ఉన్నాను. నా ముందు ఏదైనా సవాలున్నా అది తీర్చగలను అన్న నమ్మకం ఉండేది. కానీ ఈ పుట్టినరోజున సమాధానం లేని ప్రశ్న. మంజుల పేరుతో వెంకట సుబ్బలక్ష్మి అని నా ముందుంది. నా భర్త ఊరవతల ఉంచిన మంజుల ఈ అమ్మాయి కాదని అర్థం అవుతుంది. మరి ఈ సుబ్బలక్ష్మిని భార్యగా అంగీకరించి ఎందుకు భరిస్తున్నట్టు? ఈ మంజుల అందరికీ ఒకరికొకరికి గొడవ పెట్టాలని, పచ్చగా ఉన్న కుటుంబంలో చిచ్చులు పెట్టాలని చూస్తుంది. తన ప్రవర్తన వల్ల నా మరుదులు, నా చెల్లెళ్ళు అందరూ సతమతమవుతున్నారు. తనని బయటికి ఎలా పంపాలో తెలియక తికమక పడుతున్నారు. మా కుటుంబం ముందున్న సమస్యని నీ ఆశీర్వాదంతో త్వరగా పరిష్కారం చేసి ఎప్పటిలాగే అందరం సంతోషంగా ఉండేలా దీవించు తండ్రి. పుట్టినరోజు శుభాకాంక్షలు సీత. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అక్క. థ్యాంక్ యూ. దేవుడికి చాలాసేపు దండం పెట్టుకున్నట్టున్నావు. నీ పుట్టినరోజున అంత గాఢమైన కోరిక ఏం కోరుకున్నావు అక్క? అన్నీ నీకు చెప్పాలనా? దేవుణ్ణి కోరిన కోరిక బయటికి చెప్తే అది తీరదంటారు. నీలాంటోళ్ళకి చెప్తే అస్సలు తీరదు. చూడండి, నేను నచ్చకపోతే మాట్లాడకండి, దూరంగా ఉండండి. అంతేకాని నేనన్న ప్రతి చిన్న మాటని పట్టుకుని నన్ను సాధిద్దామని చూస్తారేంటి? చూడు, ఈ రోజు మా వదిన పుట్టినరోజు. మేమంతా సంతోషంగా ఉన్నాం. ఈ రోజైనా మమ్మల్ని సంతోషంగా ఉండనివ్వు. అంటే ఏంటి? నా వల్లే మీకు మనశ్శాంతి దూరమైందా? ఆ ముచ్చట మళ్ళీ మా నోటితో చెప్పాలనా ఏంది? మీరేంటండి
వీళ్ళంతా తప్పు చేసినట్టు నన్ను వేలెత్తి చూపిస్తుంటే ఎవరిని పల్లెత్తి మాట అనకుండా అలా నిలబడ్డారు. ఏమనాలి మంజుల, ఏమనాలో చెప్పు. గొడవలకు అప్పుడే తెల్లారిందా? దేవుడి ముందు కూడా కొద్దిసేపు మౌనంగా ఉండలేవా? మేము ఉండాలనుకున్నా ఏ వేడుండనిస్తది? అనవసరంగా నీ పేరు మంజుల అని పెట్టారు. నారదుడికి గొడవలు పెడితే కడుపు నిండినట్టు ఈవుడి గారు కూడా అంతే. కాబట్టి మహతి అని ఆయన వీణ పేరు పెట్టుంటే సరిగ్గా సరిపోయేది. ఏంటి సరస్వతి, మీరు కూడా ఆపుతారేమో అని చూస్తుంటే వాదన పెంచుతూనే ఉన్నారు. నన్ను హారతి కూడా ఇవ్వనివ్వరా? సీత, నువ్వు దేవుడికి హారతి ఇవ్వు. నీ పుట్టినరోజుని ఎలా సంతోషంగా జరుపుకుంటావో నేను చూస్తాను సీత. హారతి తీసుకోండి. శుభవాని బావగారు హారతి తీసుకుంటుంటే ఆరిపోయిందేంటక్క? ఏంటి అపశకునం? అసలే మన టైం బాలేదు. ఏం జరుగుతుందో ఏంటో. ఉన్న పరేషాలు జాలవన్నట్టు ఈ గడిపిడేంది? కళ్ళకద్దుకోవడానికి ముందుకెళ్ళినా హారతి ఆరిపోవడం మంచిది కాదని నాకు పంతులు గారు చెప్పిండ్రు. ఏంటి మీరందరూ హారతి ఆరిపోతేనే అంత టెన్షన్ పడుతున్నారు? అంత తేలిగ్గా కొట్టిపారే కొద్దినా. ఏదైనా అశుభం జరిగేలా ఉంటేనే ఇలా హారత ఆగిపోతుందంట. నేను కూడా చాలాసార్లు విన్నాను. ఇంకా ఆపుతారా? దైవ బలం కంటే సంకల్ప బలం గొప్పది. ఇలాంటి సెంటిమెంట్స్ కన్నా మనోనిబ్బరం గొప్పది. ఈ మాత్రానికే అపశకునం అశుభం అని ఏదేదో మాట్లాడుతున్నారు. గాలి వీచుంటుంది, హారతి కొండెక్కుంటుంది. అంత మాత్రానికే ఇంత కంగారు పడిపోతున్నారేంటి? అవును సీత, బాగా చెప్పావు. మన మనసు మంచిదైతే ఏది ఏమీ చేయలేదు. ఏంటండి మీరు కూడా? అక్కంటే హారతి ఆరిపోయిందని లోపల టెన్షన్ ఉన్నా కూడా పుట్టినరోజు కాబట్టి ఏం జరగదని పైకి సర్ది చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. అందుకు మీరు కూడా సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడతారేంటి? హారతి ఆరిందంటే పెద్ద గండం రాబోతుందని అర్థం. భార్య పుట్టినరోజు నాడు భర్త హారతి తీసుకుంటుంటే ఆరిపోయిందంటే ఇద్దరిలో ఎవరికి ప్రమాదం పొంచి ఉందో, ఏ ముప్పు రాబోతుందని సూచిస్తుందో. మీకేమైనా అవుతుందేమో. నీ నోటింట మంచి ముచ్చట రాదా? శుభం పల్కరా పెళ్ళికొడుకా అంటే పెళ్ళికొడుకు ఎక్కడ చచ్చింది అన్నాడంట నీలాంటోడు. అపశకునమైనా కూడా అక్క బావల్ని బాగుండాలని చెప్పాలి గాని గండమున్నదంటవేంది? శాపానికి చచ్చినవాడు లేడు, దీవెనకు బతికినవాడు లేడు. ఏదో హారతి ఆరిందని భయపడ్డాం కానీ మీకేం కాదులే అక్క. ఆ రాముడి ఆశీర్వాదం ఉండగా మనందరం బానే ఉంటాం. ఏమండి, నన్ను ఆశీర్వదించండి. ఇగో సెల్లే, నీ పుట్టినరోజుకి నువ్వు జబర్దస్త్ వంటలు చేయాలి. పాయసం ఒక్కటే కాదు, అలాగ స్వీట్స్ చేయాలి. ఏమంటావు సెల్లే? అలాగే అన్నయ్య. పుట్టినరోజున కూడా అక్కతోనే వంట చేయిస్తారా? తను రెస్ట్ తీసుకుంటుంది. స్పెషల్స్ అన్ని నేను చేస్తాను. అవును, మేమిద్దరం కలిసి చేస్తాం.
ఏరి ఎక్కడికి పోయారు వీళ్ళు? ఆ వంటలేవో నేనే చేస్తాను, వాళ్ళనేం ఇబ్బంది పెట్టకండి. ఇది చాలా ఎక్స్ట్రా చేస్తోంది సరస్వతి. ఎలాగైనా తోక కత్తిరించకపోతే మాట వినేలా లేదు. అక్క పుట్టినరోజని కూడా చూడకుండా నోరు పారేసుకుని ఏదో ఒకటి వాగుతూనే ఉంది. హారతి ఆరిపోనీకి కూడా అదే కారణమేమో అని నాకు అనుమానం పుడుతుందక్క. ఏహే, అదెక్కడో దూరంగా ఉంటే హారతి ఎలా ఆపుతుంది? అది దూరంగానే ఉంది, కానీ దానికి కొంచెం దూరంలో టేబుల్ ఫ్యాన్ ఉందక్క. మనం అక్క దిక్కెళ్ళి చూస్తున్నప్పుడు స్విచ్ చేసి బటన్ ఆపిందేమో. అవును దాక్షాయిని, చిట్టి చెప్తుంటే నాకు కూడా అనుమానం వస్తోంది. అసలు ఆ ఫ్యాన్ నా రూమ్ లో ఎక్కడో మూలనుంటుంది, అక్కడికి ఎలా వచ్చినట్టు? మనల్ని అశుభం పేరుతో టెన్షన్ పెడదామని అదే అలా చేసుంటుంది. దానికి తోక కత్తిరించడం కాదు, నడుం విరగ్గొట్టాలి. నడుం విరగొట్టాలని మొన్నట్లాగే తొక్కలో ప్లాన్లు వెయ్యకు. అది జారి మన మొగుళ్ళ మీద పడుతుంది, చూసాం కదా. ఎస్, తొక్కలో ప్లానే వేద్దాం. గదే ప్లాన్ అక్క. అరటి తొక్క ప్లాన్. అది నడుస్తూ వస్తున్న దారిలో ముగ్గురం అరటి తొక్కలు వేద్దాం. అది దాటుకుంటూ నడుచుకుంటూ వస్తుంది కదా. నీ మొహం. ఒక 5-6 వేద్దాం. ఒక దాని మీద కాకపోతే ఇంకొక దాని మీదైనా కాలు వేసి జారుతుంది. టైంకి మన మొగుళ్ళు వస్తారు, ఇది వెళ్ళి వాళ్ళ మీద పడుతుంది, వాళ్ళేమో ఎంజాయ్ చేస్తారు. బావగాళ్ళిద్దరూ లేరు కదక్క. మా బుజ్జోడు కూడా ఇప్పుడే వస్తానని బయటికి పోయిండు. కాబట్టి ఈసారి అది ఖచ్చితంగా కింద పడుతుంది. వెళ్ళకెలా పడితే నడుం విరుగుతుంది, బోర్లా పడితే మొహం పగులుతుంది. అక్క, అరటిపండు తొక్కల ప్లాన్ తో మన ప్లాన్ పండుతుంది. ముందు మీరు తొక్కలు రెడీ చేయండి. నేను వెళ్ళి అదేం చేస్తుందో చూసి బయటకు వచ్చేలా చేస్తా. వెళ్ళండి వెళ్ళండి. పద చెడి. నేను చెయ్యాలన్న పనిలో పురోగతి ఉందా లేదా? ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సీత అడ్డుపడుతూనే ఉంది. నీకు ముందే చెప్పాను దాంతో జాగ్రత్తగా ఉండమని. నాకు కావలసింది మాటలు కాదు, చేతలు. నిన్నొక ఆయుధంలా పంపించాను. రామరాజుని నాశనం చేయడమే నా టార్గెట్. ఖచ్చితంగా మీరు చెప్పిన టైంలోనే పని పూర్తి చేస్తాను. సరే. ఇప్పుడెలా? ఇది మనం పిలిస్తే రాదు. ఏం చేయాలి? మంజులా, అమ్మ మంజులా. వస్తున్నానక్క. ఇదొక్కతి పని పాట లేదు. అమ్మాని ముందు నుంచి ప్రేమగా పిలిచి వెనక నుంచి వెన్ను విరుస్తుంది. నాకు అర్థమైంది, ఇది మగాళ్ళ మీద తప్ప కిందే పడదు.